హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చడం అనేది మంచి పనేనా? హైడ్రా అనేది ఒక విధంగా మంచి పని అండి. ఎందుకంటే రేపు పొద్దున్నే మనకనగా మన భౌతిక ఫ్యూచర్ వాళ్ళకు చాలా ఉపయోగకరం ఉంటుంది. సో ఇప్పుడు కంపల్సరీ ఎక్కడైనా కానీ చెరువులు అనేది కంపల్సరీ ఉంటాయి. ఆ చెరువులు చూసి వాళ్ళు బంపర్ జోన్ కాకుండా ఒక విధంగా వాళ్ళని ఎఫ్డిఎల్ జోన్ కానీ ఏదైనా కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అది వాస్తవంగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలకు తెలుసు, వాళ్ళ బంపర్ జోన్లు అని తెలుసు. కానీ వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చి కట్టించారు. అది యాక్చువల్గా తప్పు. ఎమ్మెల్యేలకు తెలుసండి ఆ బంపర్ జోన్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎందుకు అని చెప్పి వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు అమ్మి ప్రజలు ఏంటంటే అమాయకుల ప్రజలు తక్కువకు వస్తుందని చెప్పేసి వాళ్ళు కొనడం, వాళ్ళు కట్టుకోవడం, అది బ్యాంకు పరంగా వాళ్ళు లోన్లు ఇవ్వడం అనేది కూడా బ్యాంకు వాళ్ళది కూడా తప్పు. సో బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తే కదా కట్టారు వాళ్ళు. బ్యాంకు వాళ్ళు లోన్లు ఇవ్వకపోవడం అంటే బ్యాంకు వాళ్ళు ఎప్పుడైతే లోన్లు ఇవ్వకపోతే అది రిజిస్టర్ ల్యాండ్ కాదని తెలుసు అమాయకుల ప్రజలకు. కానీ అమాయక ప్రజలు ఏంటి కొనేసి దానిని కట్టుతున్నారు, అది తప్పు. ఎప్పుడైతే లోన్లు ఇవ్వకపోతే అది బంపర్ జోన్ కింద ఉందా లేకపోతే దాన్ని ఆలోచించి అమాయక ప్రజలు మోసపోతున్నారు. కనుక వాళ్ళు చూసి కొనాలని చెప్పేసి నేను చేస్తున్నానండి. అందరికి నోటీసులు ఇచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నోటీసులు అనేది మాకు అంత ఐడియా లేదండి. ఆల్రెడీ ఇచ్చారని చెప్తున్నారు. మాకు కూడా తెలీదు. నోటీసులు ఇచ్చే ఉంటారు. ఇచ్చినప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నోటీసులు ఇచ్చినా కూడా ఏం చేస్తారులే, మనం ఎవరిదో ఒక రికమెండేషన్ తెచ్చుకొని కోసుకెళ్దాంలే అని చెప్పేసి మన వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల, అందుకేనండి ఆ షెడ్లన్నీ మొత్తం వాళ్ళు అలా చేసుకోవడం వల్ల లాస్ అయ్యారండి. ఎప్పుడైతే నోటీసులు 1 వీక్ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మన వాళ్ళకి నెగ్లెన్స్ ఎక్కువ ఉంటుంది. మన ప్రజలకి మన వాళ్ళు లోకల్ పాపలు కానీ లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడదాంలే లేకపోతే కోర్టుకి వెళ్దాంలే అనేసి చాలా ఉంటారు. సో అలా వెళ్ళిన తర్వాత వీళ్ళు అనేది నెగ్లెన్స్ చేస్తారు. అందువల్ల ఈరోజు వాళ్ళు లాస్ అయ్యారండి. వీళ్ళు వచ్చి ఎవరైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం ఖాళీ చేసుకోవడం మన బాధ్యత. అంటే మన వస్తువును మనం జాగ్రత్త పరచుకోవాలి, కానీ జాగ్రత్త పరచుకోలేదు. సో వాళ్ళు ఏంటంటే జాగ్రత్త పరచుకోకపోతే వాళ్ళు వచ్చి పడగొడతారండి. వాళ్ళ అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు పడగొట్టడానికి అధికారం ఉంటుందండి. మధ్యతరగతి వాళ్ళని ఏమనట్లేదు, మధ్యతరగతి వాళ్ళని ఇల్లు ఉన్న వాళ్ళని వాళ్ళు ఏమనట్లేదు. మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని పడగొట్టలేదు. మిగతా వాళ్ళు కమర్షియల్గా కట్టుకున్న వాళ్ళని కట్టుకున్నారు. ఇప్పుడు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు కూల్చారు? ఇదంతా మార్నింగ్ 7:30, 8కి వచ్చారు. 7:30కి వచ్చారు. ఎంతమంది వచ్చారు పోలీసు బలగాలు? అన్నారు చాలా మంది ఉన్నారు, 4 వచ్చాయి. గతంలో ఇట్లా ఉండేనా అండి? గతంలో మేము ఎప్పుడు చూడలేదండి. ప్రభుత్వాలు ఉన్నాయి కానీ మేము ఎప్పుడు వినలేదు. అంటే గత ప్రభుత్వాలు పనిచేసి ఉంటే ఈ విధంగా ఈరోజు జరిగేది ఉండేది కాదండి. గత ప్రభుత్వాలు కరెక్ట్గా పనిచేసి ఉంటే ఈరోజు ఈ అనాదరణ జరిగేది ఉండేది కాదు. గత ప్రభుత్వాలు పనిచేయకపోవడం వల్ల ఇలా జరిగాయి. అదే గత ప్రభుత్వాలు పనిచేసి ఉంటాయి అనుకోండి, ఈ చెరువులు ఉన్నాయి, ఇక్కడ ఆక్వే జరుగుతున్నది, ఆ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేకి తెలుసండి ఆ చెరువులు ఉన్నాయి కాబట్టి తెలుసు, ఎమ్మెల్యేకి తెలుసు ఈ చెరువు అమ్మితే ఏంటి ప్రభావం. సో అమాయక ప్రజలు ఎమ్మెల్యేకి దగ్గర డబ్బులు ఇచ్చేసి వాళ్ళు కొనేసుకుంటారండి. సో నాకు తక్కువ వస్తుంది, నాకు 10 రూపాయలు వస్తుంది, నాకు 8 రూపాయలు వస్తుంటే నేను కూడా కొంటానండి. కంపల్సరీ అధికారులకు తెలుసండి ఈ ల్యాండ్ ఇక్కడ వరకు ఉన్నది, బంపర్ జోన్లో ఉన్నదని అధికారులకు తెలుసు. సో వితౌట్ నోటరీ ఏది కాకుండా ఎందుకు తక్కువకు వస్తుందని చెప్పి నేను కూడా కొంటాను, నేను కూడా ఇల్లు కడతానండి. తర్వాత మోసపోయేది నేనండి. ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటారు, ఎవరైనా తీసుకుంటారు, అధికారులు ఉన్న వాళ్ళు డబ్బులు తీసేసుకుంటారు. కానీ మోసపోయేది మాత్రం అమాయక ప్రజలు. సో అమాయక ప్రజలు నేను ఏం చెప్తున్నానంటే చూసి కొనాలి. అంటే కొనేటప్పుడు 8 రూపాయలు వస్తూ 2 రూపాయలకు వస్తుందని చెప్పి ఆశపడకుండా కొనకుండా ఉంటే మంచిది అని నా అభిప్రాయం. సీఎం నిర్ణయం కరెక్టే అంటారా? సీఎం నిర్ణయం కరెక్టేనండి. ఎందుకంటే ఈరోజు నా ఏజ్ 43 ఉన్నాయి, నా కూతురు 8, 12 ఏళ్ళు. నా కూతురు కరెక్ట్ ఉండాలి అంటే బంపర్ జోన్లు అనేది తెలియదు కదా, చెరువులు అనేది చూసింటారు వాళ్ళు. సో రేపు పొద్దున్నే ఫ్యూచర్లో 30-40 ఏళ్ళ తర్వాత చెరువులు అంటే ఇలా ఉంటాయనేది వాళ్ళకి తెలుస్తుందండి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ పని చేయడం అనేది నాకు కరెక్ట్ అనే ఉద్దేశం అండి. సామాన్య ప్రజలకు ఇబ్బంది అండి, ఇబ్బంది పడాలి. ఎందుకు ఇబ్బంది పడాలి సామాన్య ప్రజలు అంటే, సామాన్య ప్రజలకు తెలుసు ఇది కొంటే మోసపోతామని తెలుసు, అయినా కొంటున్నారు. అది ఎవరి తప్పు? సామాన్య ప్రజలే తప్పు, అది అమాయక ప్రజలే తప్పు. ఎందుకు కొంటున్నారు? తక్కువ వస్తుందనే కదా కొంటున్నది. సో అది కొనకపోవడం మంచిది. ఇప్పటి నుంచి అయినా కూడా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల కొనరు, భయపడుతున్నారు. అందుకే ఇప్పుడు హైదరాబాద్లో అంటున్నారు రియల్ ఎస్టేట్ పడిపోయిందండి. ఇప్పుడు నేను 40 లక్షలు పెట్టి నేను కొనలేను, అదే 20 లక్షలకు వస్తే నేను కొంటా. అప్రూవల్ ఉన్న లోన్ ఉన్న అయితే నేను కొనగలుగుతా. సో అందుకని ఆలోచించి గవర్నమెంట్ బ్యాంకులు కానీ ఏదైనా కానీ వాళ్ళు చూసి కూడా నిర్ణయాలు ఇవ్వాలి. నిర్ణయాలు ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు కూడా కొనగలుగుతారు. సో వాళ్ళు ఏంటి బ్యాంక్ లోన్లోని ఇస్తున్నారని చెప్పేసి మనం కొనడము అది కూడా రాంగ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.